మైక్రోవేవ్ అండ్ శాటిలైట్ కమ్యూనికేషన్లో ఫస్ట్ యూనిట్ తర్వాత చదువుకోవాల్సిన మెయిన్ యూనిట్ వచ్చండి 5th యూనిట్ శాటిలైట్ కమ్యూనికేషన్ సిస్టమ్. ఇది హై స్కోరింగు అండ్ తక్కువ సిలబస్ ఉంటుంది. సో దీని మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయండి. మనం దీంట్లో ఆల్రెడీ గ్రౌండ్ స్టేషన్ గురించి అండ్ శాటిలైట్ స్టేషన్ గురించి రెండింటి గురించి తెలుసుకున్నాం. ఆ రెండు పక్కాగా వచ్చే ఎస్ఏ క్వశ్చన్లు, డ్యామ్ షూర్ ఎస్ఏ క్వశ్చన్లు. ఆ రెండింటిలోంచి కంపల్సరీ ఒక క్వశ్చన్ వస్తుంది. ఈ యూనిట్ గురించి ఫుల్గా ఒకసారి చూద్దామండి, ఓకేనా. ఈ యూనిట్లో మీకు ఫస్ట్ కనపడే క్వశ్చన్ వచ్చండి క్లాసిఫికేషన్ ఆఫ్ శాటిలైట్, ఓకేనా. క్లాసిఫికేషన్ ఆఫ్ శాటిలైట్లో 4 టైప్స్లో శాటిలైట్ని క్లాసిఫై చేశారు. ఫస్ట్ క్వశ్చన్ వచ్చి హైట్ బేసిస్ మీద, సెకండ్ పాయింట్ వచ్చి పర్పస్, ఏ పర్పస్ మీద శాటిలైట్ లాంచ్ చేశారు. థర్డ్ వచ్చి ఏరియా, అంటే ఎంత ఏరియాని కవర్ చేస్తుంది దాన్ని బట్టి ఉంటుంది, అండ్ వర్కింగ్ అని బట్టి, ఓకేనా. ఫస్ట్ హైట్ బేసిస్ మీద చూద్దామండి, పర్పస్ బేస్ మీద తీసుకుందాం. ఫస్ట్ పర్పస్ ఏంటి? కమ్యూనికేషన్ కానీ అబ్జర్వేటరీ కానీ. కమ్యూనికేషన్ పర్పస్ యూజ్ చేస్తే మీరు ఒకటిగా రాసుకోవచ్చండి, ఎక్కడ మ్యాటర్ రాయక్కర్లేదు. ఫస్ట్ బేస్డ్ ఆన్ పర్పస్, ఇక్కడ ఏమవుతుంది అయితే ఒక శాటిలైట్ లాంచ్ చేస్తే మనం ఇక్కడి నుంచి సిగ్నల్ పంపించింది తీసుకుని దాన్ని యాంప్లిఫై చేసి రిసీవ్ కిందకి సెండ్ చేయాలి. అంటే ఎర్త్ స్టేషన్ నుంచి సిగ్నల్ తీసుకుని శాటిలైట్ కన్వర్షన్స్ చేసి మళ్ళీ రిటర్న్ సిగ్నల్ పాస్ చేయాలి. పాస్ చేసినప్పుడు ఏమవుతుంది, మనకి లాంగ్ డిస్టెన్స్ కవర్ అవుతుంది. ఎందుకు? హైట్ పెరిగింది కాబట్టి డిస్టెన్స్ కవర్ అయ్యేది, రేంజ్ అనేది చాలా పెరుగుతుంది. సో కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే అది సిగ్నల్ విచ్ రిసీవ్స్ ద సిగ్నల్ అండ్ రీట్రాన్స్మిట్ ద సిగ్నల్. అదే అబ్జర్వేటరీ అనుకోండి, అబ్జర్వేటరీ అంటే ఏం చేస్తుంది, ఎర్త్ చుట్టూరు రివాల్వ్ అవుతుంది, సిగ్నల్ ఏం రిసీవ్ చేసుకోదు. బట్ ఎర్త్ చుట్టూరు రివాల్వ్ అవుతూ ఎర్త్లో ఏమైనా చేంజెస్ వస్తున్నాయా అనేవి ఈ అబ్జర్వేటరీ శాటిలైట్స్ చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రెయిన్స్ ఎక్కువ పడుతున్నాయి, రేపొద్దున వాన పడుతుందని ముందే చెప్తారు. ఎట్లా అంటే బేస్డ్ ఆన్ బై యూజింగ్ దీస్ అబ్జర్వేటరీ శాటిలైట్స్. ఇవి ఏం చేస్తాయి, ఎర్త్ని కంటిన్యూస్గా సర్వేలెన్స్లో ఉంచుకొని రేపు జరిగేది ఏంటి, ఏమైనా కలామిటిక్ చేంజెస్ ఉన్నాయా, ఓకే, మినరల్స్ ఏమైనా ఉన్నాయా ఎర్త్లో, ఇవన్నీ చెప్పేవి ఈ అబ్జర్వేటరీ శాటిలైట్స్. సో డిఫరెన్స్ అర్థమైందా? కమ్యూనికేషన్ శాటిలైట్ అంటే సిగ్నల్స్ తీసుకుని మళ్ళీ రీట్రాన్స్మిట్ చేస్తాయి ఎర్త్ నుంచి. అబ్జర్వేటరీ శాటిలైట్స్ అంటే సిగ్నల్స్ ఏం తీసుకోవు, బట్ ఎర్త్ని స్కాన్ చేస్తూ ఉంటాయి కంటిన్యూస్గా. ఏమైనా చేంజెస్ వస్తే అప్పుడు సిగ్నల్స్ని పాస్ చేస్తాయి మనకి. ఆ రెండింటికి మెయిన్ డిఫరెన్స్ అది. నెక్స్ట్ బేస్డ్ ఆన్ హైట్ అండి. మనకి 2 రకాలు ఉంటాయి, జియో సింక్రనస్ అండ్ నాన్ సింక్రనస్ అనుకోవచ్చు. సింక్రనస్ అంటేనే ఏంటి, 2 సమానంగా ఉండాలి. అంటే ఎర్త్ 24 అవర్స్ ఒక రొటేషన్ చేస్తుంది కదా, సేమ్ అదే స్పీడ్తో ఒక శాటిలైట్ రొటేట్ చేస్తే దాన్ని జియో సింక్రనస్ శాటిలైట్స్ అంటారు, ఓకేనా. ఇదిగోండి, దట్ రొటేట్స్ ద వెలాసిటీ ఆఫ్ ఎర్త్ ఈక్వల్ టు 24 అవర్స్, దాని మీనింగ్ అది, ఓకేనా. బేస్డ్ ఆన్ హైట్, దాని హైట్ ఎంత ఉంటుందంటే నియర్లీ 36,000 కిలోమీటర్స్ హైట్లో ప్లేస్ చేస్తారు ఎర్త్ సర్ఫేస్ నుంచి. ఎంతండి? ఎర్త్ సర్ఫేస్ నుంచి 36,000 కిలోమీటర్స్ హైట్లో ప్లేస్ చేస్తారు. ఇదేం చేస్తుంది, ఎర్త్తో పాటు 24 అవర్స్ స్పీడ్తో తిరుగుతూ ఉంటుంది. దీన్ని జియో శాటిలైట్స్ అంటారు. ఇవి జియో శాటిలైట్స్ అంటే ఎర్త్తో పాటు సమానంగా తిరుగుతుంది అండ్ 24 అవర్స్ స్పీడ్తో తిరుగుతుంది కాబట్టి జియో అని పెట్టారు. మరి నాన్ జియో అంటే అక్కడే తెలిసిపోతుంది, ఇది ఎర్త్తో సమానంగా తిరగదు. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఇట్ డజంట్ రివాల్వ్స్ విత్ ద స్పీడ్ ఆఫ్ 24 అవర్స్. సెకండ్ పాయింట్ ఏంటంటే దీంట్లో 2 టైప్స్ ఉంటాయి, లియో అండ్ మియో. లోవర్ ఎర్త్ ఆర్బిట్, మీడియం ఎర్త్ ఆర్బిట్. లోవర్ ఎర్త్ ఆర్బిట్ వచ్చి 500 కిలోమీటర్స్ హైట్లో ప్లేస్ చేస్తారు ఈ శాటిలైట్స్ని, ఓకేనా. 500 కిలోమీటర్స్ రేంజ్ అయితే లోవర్ ఎర్త్ ఆర్బిట్ అంటారు. ఇన్ కేస్ 19,000 కిలోమీటర్స్ అయితే మీడియం ఎర్త్ ఆర్బిట్ చూపిస్తుంది. 19,000 కిలోమీటర్స్ హైట్లో ప్లేస్ చేసేదాన్ని అంటారు మియో అంటారు. నెక్స్ట్ వర్కింగ్ ఆఫ్ శాటిలైట్ బట్టి ఎలా అంటే డొమెస్టిక్ అంటారు. డొమెస్టిక్ అంటే గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ ఎవరైనా లాంచ్ చేసుకుంటారు, బట్ లిమిటెడ్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా లాంచ్ చేస్తే ఇండియా మట్టికే యూజ్ చేసుకుంది అనుకోండి, అది డొమెస్టిక్ అవుతుంది. అలా కాకుండా ఓవరాల్ వరల్డ్ అంతా యూజ్ చేసుకున్నా చేస్తే ఇంటెల్సాట్ వస్తుంది, ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ శాటిలైట్. సో మొత్తం ఎర్త్ అంతా ఇది స్కాన్ చేస్తుంది, అందుకని దీన్ని ఎర్లీ బర్డ్ అంటారు. ఇక్కడ చూడండి, It is an observatory satellite for DOMSAT
యూజ్డ్ ఫర్ ఏ కంట్రీ ఆర్ లిమిటెడ్ ఏరియా, అంటే కొంత ఏరియాని మాత్రమే ఇది కవర్ చేస్తే డోమ్సాట్. అది ఇన్ కేస్ వరల్డ్ అంతా స్కాన్ చేయగలిగితే అదేమవుతుంది, ఇంటెల్సాట్ అవుతుంది. తర్వాత బేస్డ్ ఆన్ సిగ్నల్ ప్రాసెసింగ్, ప్యాసివ్ శాటిలైట్, యాక్టివ్ శాటిలైట్. మనకు తెలుసు యాక్టివ్ శాటిలైట్ అంటే ఏదైనా వర్క్ చేస్తేనే యాక్టివ్ అంటాం, వర్క్ చేయకపోతే ప్యాసివ్ అంటాం. ఇక్కడ చూడండి, ఇట్ రిసీవ్స్ ద సిగ్నల్ ఫ్రమ్ ఎర్త్ స్టేషన్, అంటే ఎర్త్ స్టేషన్ నుంచి సిగ్నల్ తీసుకుని దాన్ని కనుక యాంప్లిఫై చేసి ఫ్రీక్వెన్సీ చేంజెస్ ఏమైనా చేసి రిటర్న్ పంపిస్తే అది యాక్టివ్ శాటిలైట్. అలా కాకుండా తీసుకున్న సిగ్నల్ని యాస్టీస్ మళ్ళీ రిటర్న్ పంపించేస్తే అది ప్యాసివ్ శాటిలైట్. అంటే ఒక సిగ్నల్ రిసీవ్ చేసుకుని శాటిలైటు దాన్ని చిన్న మోడిఫికేషన్ చేసింది అనుకోండి, ఓన్గా మోడిఫై చేసి ఎర్త్ స్టేషన్ మళ్ళీ రీసెండ్ చేస్తుంది, యాక్టివ్ శాటిలైట్. ప్యాసివ్ శాటిలైట్ తీసుకున్న సిగ్నల్ని వితౌట్ ఎనీ యాంప్లిఫికేషన్ ఆర్ ఎనీ చేంజెస్ మళ్ళీ రిటర్న్ సెండ్ చేసేస్తుంది, అదేమవుతుంది ప్యాసివ్. చూడండి డెఫినేషన్, దీస్ రిసీవ్స్ ద సిగ్నల్స్ ఫ్రమ్ ఎర్త్ స్టేషన్ అండ్ సింప్లీ సెండ్స్ బ్యాక్ టు అనదర్ ఎర్త్ స్టేషన్. తీసుకుని సెండ్ చేస్తే ప్యాసివ్. అలా కాకుండా రిసీవ్ ద సిగ్నల్ ఫ్రమ్ ఎర్త్ స్టేషన్ అండ్ యాంప్లిఫై ఇట్ అండ్ ఇట్స్ ఫ్రీక్వెన్సీ ఈస్ చేంజ్డ్ బై ట్రాన్స్పాండర్ బిఫోర్ సెండ్ బ్యాక్. అంటే రిటర్న్ సెండ్ చేసేటప్పుడు చిన్న చేంజెస్ చేస్తే యాక్టివ్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యూజ్ ఆఫ్ శాటిలైట్ ఫర్ కమ్యూనికేషన్, ఇది గుర్తుపెట్టుకోండి, ఇది 5 మార్క్స్ కన్నా అడగచ్చు. 3 పాయింట్స్ ఇచ్చారు కదా, ఇవేం మీరు అంత బైహార్ట్ చేయకలేదు, సింపుల్గా చెప్తాను. ఫస్ట్ యూనిట్ మనకి రేడియో వేవ్ కమ్యూనికేషన్ చూసినప్పుడు మనకి 3 టైప్స్ ఆఫ్ వేవ్ ప్రాపగేషన్ చూసాం. ఫస్ట్ 2 యాంటెనాస్ అయితే ఎర్త్ ప్యారల్కి వెళ్తే గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్ అని చెప్పాం, గుర్తుందా? ఇన్ కేస్ మధ్యలో లేయర్స్కి తగిలి రిటర్న్ అయితే ఐనోస్పియర్ అని చెప్పాం. అలా కాకుండా టవర్ టు టవర్ డైరెక్ట్ కమ్యూనికేట్ అయితే లైన్ ఆఫ్ సైట్ కానీ స్పేస్ వేవ్ ప్రాపగేషన్ కానీ చెప్పుకున్నాం. బట్ దీని రేంజ్ ఎంత అని చెప్పామండి, 30 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీ వరకు మాత్రమే ఈ ఐనోస్పియర్ అనేది తీసుకుంటుంది. 30 మెగాహెచ్ తర్వాత ఏమవుతుంది, స్పేస్లోకి వెళ్ళిపోతుంది. ఇంకో విషయం, ఐనోస్పియర్ 30 మెగాహెచ్ యూజ్ చేసి ఎంతవరకు కవర్ చేస్తుంది, 50 to 400 కిలోమీటర్స్ వరకు కవర్ చేస్తుంది. ఎంతకంటే రేంజ్ పెంచాలంటే ఆబ్వియస్లీ శాటిలైట్ కమ్యూనికేషన్కి. శాటిలైట్ హైట్లో ఉంటుంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇది శాటిలైట్ అనుకోండి విత్ సోలార్ ప్యానల్స్, దీని తగిలి ఎలా వచ్చింది అనుకుంది. సో ఆటోమేటిక్గా దీని యొక్క రేంజ్ పెరుగుతుంది కదా, థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ అండి. ఈవెన్ ఒక కంట్రీని కవర్ చేయగలదు, ఓకేనా, మేబీ వరల్డ్ని కూడా కవర్ చేయదు హైట్ పెంచితే. సింగిల్ అంతా కుదరదు కానీ 2-3 శాటిలైట్స్ యూజ్ చేసుకో. సో ఐనోస్పియర్ని శాటిలైట్ కమ్యూనికేషన్ని మెయిన్లీ ఎందుకు వాడతాం, అబోవ్ 30 మెగాహెచ్ అయితే ఐనోస్పియర్ ఎక్కువ ఏరియాని కవర్ చేయలేదు, ఐనోస్పియర్ కొలాప్స్ అయిపోతుంది. సో ఐనోస్పియర్ నుంచి పెనిట్రేట్ అయిన అబోవ్ 30 మెగాహెచ్ ఫ్రీక్వెన్సీస్ అన్ని శాటిలైట్కి రీచ్ అయ్యి అక్కడి నుంచి మళ్ళీ ఎర్త్కి రీచ్ అవుతాయి సిగ్నల్స్ అన్ని. అప్పుడు ఏమవుతుంది, నియర్లీ థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ లార్జ్ ఏరియా అనేది కవర్. అందుకని చెప్పి మనం శాటిలైట్ కమ్యూనికేషన్కి వచ్చాం, ఓకేనా. VHF, UHF రేంజెస్ అన్నీ ఏం చేస్తాం, ఐనోస్పియర్ని దాటి పైకి వెళ్ళాం, ఓకే. ఇన్ కేస్ అంటే అప్ టు 30 మెగాహెచ్ వరకు అయితే పైకి వెళ్ళదు. అబోవ్ 30 మెగాహెచ్ అయితే ఆబ్వియస్లీ స్పేస్లోకి వెళ్ళిపోతాయి. మన స్పేస్లో శాటిలైట్ పెట్టుకుని ఏం చేస్తున్నాం, దానికి కిందకి మళ్ళీ సెండ్ చేస్తున్నాం ఒక రిపీటర్ లాగా. దానివల్ల ఏమవుతుంది, మనకి రేంజ్ అనేది పెరుగుతుంది, డిస్టెన్స్ అనేది పెరుగుతుంది, కాస్ట్ అనేది లిమిట్ అయిపోతుంది. నేను చెప్పింది చూడండి ఒకసారి, ఫ్రీక్వెన్సీస్ బిట్వీన్ 2 మెగాహెచ్ to 30 మెగాహెచ్ యూజెస్ ఫర్ స్కై వేవ్ ప్రాపగేషన్. ఐనోస్పియర్ అన్న స్కై అన్న అదే కదండి, ఓకేనా. ఇది ఎంత కవర్ చేస్తుంది, 50 to 400 కిలోమీటర్స్ వరకు కవర్ చేస్తుంది. UHF, VHF బ్యాండ్స్ అంటే మోర్ దెన్ 30 మెగాహెచ్ కెనాట్ బి ట్రాన్స్మిటెడ్ ఫర్ స్కై వేవ్ ప్రాపగేషన్. ఎందుకు, అబోవ్ 30 మెగాహెచ్ పైన అయితే ఏమవుతుంది, స్పేస్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ శాటిలైట్ ఉంటే ఓకే, లేకపోతే బయటకు వెళ్ళిపోతుంది కదా. సో మనం ఏం చేస్తున్నాం, తెలివిగా బయటకు వెళ్ళే చోట ఒక శాటిలైట్ని ప్లేస్ చేసుకుంటాం, ఓకేనా. కెనాట్ బి ట్రాన్స్మిటెడ్ బై స్కై వేవ్ ప్రాపగేషన్, డజంట్ రిఫ్లెక్ట్ బ్యాక్ అండ్ పెనిట్రేట్స్ టు ఐనోస్పియర్. రిఫ్లెక్ట్ అవ్వకుండా ఐనోస్పియర్ నుంచి పెనిట్రేట్ అయ్యి వెళ్ళిపోతాయి అబౌవ్ 30 మెగాహెచ్ అయితే.
సో దీస్ పెనిట్రేట్ వేవ్ హ్యాస్ బీన్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ఎర్త్ బై ఎర్త్ స్టేషన్. ఓకే, ఎర్త్ స్టేషన్కి రిసీవ్ అవ్వాలి. సో దానికోసం మనం ఏం చేసాం, వీఆర్ యూజింగ్ సమ్ రిపీటర్స్ ఇన్ స్పేస్. కొన్ని రిపీటర్స్ని ప్లేస్ చేసాం. ఎక్కడ, సెవరల్ 1000 కిలోమీటర్స్ అంటే చాలా ఎక్కువ హైట్లో కొన్ని శాటిలైట్ని ప్లేస్ చేసాం. అవి ఏం చేస్తాయి, రిపీటర్స్లో యూజ్ అయ్యి మనకేం చేస్తాయి, శాటిలైట్ స్టేషన్ కింద వరకే మనకి రిటర్న్ సిగ్నల్స్ని పాస్ చేస్తాం. సో యూజ్ ఆఫ్ శాటిలైట్ అంటే ఏంటి ఇన్ కమ్యూనికేషన్? సింపుల్ ఫస్ట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఇదే మెయిన్ పాయింట్. అయనోస్ఫిరిక్ లేయర్ డజంట్ సెండ్ బ్యాక్ మోర్ దాన్ 30 MHz ఫ్రీక్వెన్సీ బ్యాక్ టు ఎర్త్ బికాజ్ ఇట్ పెనిట్రేట్స్ ద అయనోస్ఫియర్ అండ్ గో త్రూ ద స్పేస్. సో స్పేస్లోకి వెళ్ళిపోతుంది. మనం ఏం చేయాలి, టు గెట్ బ్యాక్ ద సిగ్నల్ వీఆర్ ప్లేసింగ్ శాటిలైట్ ఇన్ ద స్పేస్. The satellite used as a repeater, it receives the signal and retransmit to earth station. That is the use of satellite in communication. ఓకేనా, కమ్యూనికేషన్లో అడిగాడు కాబట్టి ఎందుకు వాడాం ఫస్ట్ చెప్పాలి. ఫస్ట్ పాయింట్ ఏంటి, 30 MHz వరకు స్కైవే ప్రాపగేషన్ వాడాం. ఓకేనా, అబోవ్ 30 MHz అయితే పెనిట్రేట్ అవుతుంది. సెకండ్ పాయింట్, దానికోసం మనం స్పేస్లో ఒక రిపీటర్ని పెట్టాం, దాని పేరు శాటిలైట్. ఇదేం చేస్తుంది, సిగ్నల్ రిసీవ్ చేసుకుని రీట్రాన్స్మిట్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇదిగో డయాగ్రామ్ చూడండి. అప్ టు 30 MHz వరకు అయనోస్ఫియర్ ఏం చేస్తుంది, ఇదిగో అయనోస్ఫియర్ ఇచ్చాడుగా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది. అబౌవ్ 30 MHz అంటే UHF అండ్ VHF అయితే ఏమవుతుంది, పెనిట్రేట్ చేసుకుని వెళ్ళిపోతుంది అయనోస్ఫియర్ నుంచి. సో మనం ఏం చేయాలి, ఒక రిపీటర్ని ప్లేస్ చేసాం, దాని పేరు శాటిలైట్. ఇదేం చేస్తుంది, మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు ఎర్త్ స్టేషన్. రేంజ్ ఏం చేశాడు, సెవరల్ 1000 కిలోమీటర్స్ అని చెప్పాడు. అంటే ఎన్ని వేల కిలోమీటర్ల వరకు అది కవర్ చేయగలం బేస్డ్ ఆన్ దిర్ హైట్. నీడ్ ఆఫ్ శాటిలైట్ అన్నా, యూజ్ ఆఫ్ శాటిలైట్ ఇన్ కమ్యూనికేషన్ అన్నా, సింపుల్గా ఈ పాయింట్ మెయిన్ పాయింట్ ఇదే కాబట్టి ఇది రాస్తే సరిపోతుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం బ్లాక్ డయాగ్రామ్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్. ఒకసారి మళ్ళీ చూద్దాం. బ్లాక్ డయాగ్రామ్ కమ్యూనికేషన్ ఇది మెయిన్ ఎస్ఐ క్వశ్చన్ అండి. మీరు అది చూస్తే అర్థమైపోతుంది మీకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ శాటిలైట్ రన్ అవ్వాలంటే దానికి పవర్ కావాలి. దానికోసం సోలార్ ప్యానల్స్ యూస్ చేసాం. అవి ఏం చేస్తాయి, సోలార్ ప్యానల్ నుంచి వచ్చిన ఛార్జ్ని బ్యాటరీస్ ఛార్జ్ చేసుకుంటాయి. రెగ్యులేటర్ అండ్ ప్రొటెక్షన్ సర్క్యూట్స్ ఏం చేస్తాయండి, DC to AC కానీ AC to DC కండిషన్స్ కానీ కన్వర్షన్స్ చేస్తూనే అన్ని డివైజెస్కి సప్లై వెళ్ళేలా చూసుకుంటూ ఉంటాయి. ఈ ఓవరాల్ సోలార్ ప్యానల్, ఛార్జెస్ అండ్ బ్యాటరీస్, కన్వర్టర్స్, రెగ్యులేటర్స్ వీటన్నిటిని కలిపి పవర్ సబ్ సిస్టమ్ అంటాం. ఇవేం చేస్తుంది, అన్నిటికీ పవర్ ఇస్తుంది. తర్వాత కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ ఏం చేస్తుంది, దానికి ఒక యాంటీనా ఉంటుంది. దీన్నే యాంటీనా సబ్ సిస్టమ్ అంటారు. ఒక యాంటీనా ఉంటుంది. ఈ యాంటీనా నుంచి ఏం చేస్తుంది, ఒక డూప్లెక్సర్కి ఇస్తారు. దీని పని ఏంటి, రిసీవ్ చేసుకుంటుంది అండ్ ట్రాన్స్మిట్ చేస్తుంది. ఓకేనా, రిసీవ్ అండ్ ట్రాన్స్మిట్ రెండూ చేస్తుంది. మధ్యలో చిన్న కన్వర్షన్ చేస్తుంది. అంతే కదా. మనకి శాటిలైట్ ఏం చేయాలి, సిగ్నల్ని యాంటీనా ద్వారా రిసీవ్ చేసుకుని చిన్న కన్వర్షన్ చేసి మళ్ళీ రీట్రాన్స్మిట్ చేసేయాలి. సింపుల్ చూడండి. ఇలా రిసీవ్స్ ద సిగ్నల్ ఫ్రమ్ యాంటీనా, చిన్న యాంప్లిఫికేషన్ కానీ మోడిఫికేషన్ కానీ చేసి రీట్రాన్స్మిట్ టు ద యాంటీనా. యాంటీనా ఏం చేస్తుంది, మళ్ళీ ఎర్త్ స్టేషన్కి పంపిస్తుంది. ఇక్కడ ఈ రిసీవింగ్ ట్రాన్స్మిషన్ స్పేస్లో ఎక్కడ జరుగుతుంది కాబట్టి దీన్ని ట్రాన్స్పాండర్ అంటారు. ఓకేనా, శాటిలైట్లో జరిగే ట్రాన్స్మిషన్ రిసీవింగ్కి కారణం ఒక ట్రాన్స్పాండర్. దాని యొక్క ఫంక్షన్ ఏంటంటే చాలా ఇంపార్టెంట్. అది ఇట్ రిసీవ్స్ ద అప్లింగ్ సిగ్నల్, అంటే పైకి వచ్చే సిగ్నల్ తీసుకుంటుంది అండ్ యాంప్లిఫై ఇట్ కన్వర్ట్ యాజ్ డౌన్లింగ్ సిగ్నల్. పైకి వచ్చే సిగ్నల్ తీసుకుని డౌన్లింగ్ పంపించే సిగ్నల్ కింద మార్చి అండ్ రీయాంప్లిఫై మళ్ళీ యాంప్లిఫికేషన్ చేసి ట్రాన్స్మిట్ టు ఎర్త్ స్టేషన్ పంపిస్తుంది. సిగ్నల్ తీసుకుని యాంప్లిఫై చేసి డౌన్లింగ్ సిగ్నల్ కింద కన్వర్ట్ చేసి యాంప్లిఫై చేసి సెండ్ బ్యాక్ టు ఎర్త్ స్టేషన్. అది ఫంక్షన్ ఆఫ్ ట్రాన్స్మిట్. తర్వాత మనం పవర్ సబ్ సిస్టమ్ చూసాం, యాంటీనా సబ్ సిస్టమ్ చూసాం అండ్ కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్. కమ్యూనికేషన్ సబ్ సిస్టమ్ అంటే ఏం లేదండి, రిసీవ్స్ ద సిగ్నల్, కన్వర్ట్ టు డౌన్లింగ్ సిగ్నల్ అండ్ రీట్రాన్స్మిట్ ద సిగ్నల్. నెక్స్ట్ ఆల్టిట్యూడ్ కంట్రోల్ సబ్ సిస్టమ్. ఇది ఎందుకంటే మనం ఒక శాటిలైట్ను సమ్ ఏరియాలో ప్లేస్ చేసాం, పొరపాటున అది మిస్గైడ్ అయ్యి వేరే ఏరియాలోకి వెళ్ళిపోయింది అనుకోండి, దాన్ని అడ్జస్ట్ చేసుకునే పరిస్థితి మనకి ఆల్టిట్యూడ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా తెలుస్తుంది. ఎందుకు అంటే మనకి సిగ్నల్స్ పంపిస్తుంది కాబట్టి ఈ ఆల్టిట్యూడ్లో తిరుగుతుందని మనకు తెలుస్తుంది.
ఇన్ కేస్ సిగ్నల్ డివియేట్ అయితే ఏమవుతుంది, ఈ ప్రొపల్షన్ సిస్టమ్ అనేది ఆన్ అయ్యి మనకు కావాల్సిన రేంజ్లో మనకు కావాల్సిన ఆర్బిట్లో ఇది తిరుగుతుంది. ప్రొపల్షన్ సిస్టమ్ అంటే నెక్స్ట్ జెట్ ఇంజన్స్ అండి, జస్ట్ మండుతాయి. ఓకేనా. ఇదేం చేస్తుంది, ఆల్టిట్యూడ్ మిస్ అయిందని చెప్పి ఈ ప్రొపల్షన్ సిస్టమ్ ఆన్ చేసే ముందు టెలిమెట్రిక్ అండ్ ట్రాకింగ్ కంట్రోల్కి కూడా వెళ్తుంది. ఈ టెలిమెట్రిక్ ట్రాకింగ్ కంట్రోల్ ఏం చేస్తుంది, ఓవరాల్ శాటిలైట్లో ఉన్న ఒక పెద్ద మదర్ బోర్డ్ లాంటిదండి శాటిలైట్. ప్రతి ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్కి ఆర్ డివైస్కి పవర్ సప్లై వెళ్తుందా వెళ్ళట్లేదా, అవన్నీ వర్కింగ్లో ఉన్నాయా లేవా, ఇవన్నీ చెప్పేది టెలిమెట్రిక్ ట్రాకింగ్ అండ్ కంట్రోల్ సబ్సిస్టమ్. బ్లాక్ డయాగ్రామ్ గురించి ఆల్రెడీ సపరేట్ వీడియో చేశాను, అది మీరు చూడండి, అర్థమవుతుంది. ఓకేనా. నెక్స్ట్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ శాటిలైట్. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. యాక్టివ్ శాటిలైట్ అంటే ఎర్త్ నుంచి వచ్చిన సిగ్నల్ రిసీవ్ చేసుకుని యాంప్లిఫికేషన్ చేసి మళ్ళీ ఎర్త్కి రీట్రాన్స్మిట్ చేస్తే యాక్టివ్ శాటిలైట్. వితౌట్ చేంజెస్ సిగ్నల్ రిసీవ్ చేసుకుని సింపుల్గా రిటర్న్ బ్యాక్ టు ఎర్త్ అంటే రిఫ్లెక్ట్ బ్యాక్ టు ఎర్త్ చేస్తే దాన్ని ప్యాసివ్ అంటారు. దాని యొక్క లైఫ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది యాక్టివ్ది, ఎందుకంటే పని ఎక్కువ చేస్తుంది కాబట్టి. ప్యాసివ్ది ఎక్కువ లైఫ్ ఉంటుంది. అప్లింక్ సిగ్నల్ అనేది ఎక్కువ ఫ్రీక్వెన్సీతో రావాలి, ఎందుకంటే చాలా స్పేస్లోకి రావాలి కాబట్టి. సో దెన్ డౌన్లింక్ సిగ్నల్ అనేది ఆటోమేటిక్గా కొంచెం ఫ్రీక్వెన్సీ తక్కువ ఉంటుంది. ప్యాసివ్లో అయితే అప్లింక్ సిగ్నల్ డౌన్లింక్ సిగ్నల్ ఫ్రీక్వెన్సీస్ ఈక్వల్గా ఉంటాయి. ఓకేనా. క్వాలిటీ ఆఫ్ రిసీవ్డ్ సిగ్నల్ ఈజ్ హై, ఎందుకు మనం పంపించేటప్పుడు కూడా యాంప్లిఫికేషన్ చేస్తున్నాం ఎర్త్కి, సో హైగా ఉంటుంది. ఇక్కడ మనం ఏమి చేయట్లేదు, తీసుకుని సింపుల్గా రిటర్న్ బ్యాక్ చేస్తున్నాం. సో ఇక్కడ సిగ్నల్ అనేది వీక్గా ఉంటుంది. యాక్టివ్ అనేది కొంచెం వర్క్ ఎక్కువ చేస్తుంది కాబట్టి కాస్ట్లీ, ప్యాసివ్ అనేది కొంచెం చీప్గా ఉంటుంది. డిజైన్ అనేది కూడా యాక్టివ్ కాంప్లెక్స్గా ఉంటుంది, డిజైన్ అనేది సింపుల్గా ఉంటుంది. ఇది సింపుల్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ అని ఇది ఎప్పుడో ఒకసారి అడిగాడండి, రెగ్యులర్గా అడగడం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అడ్వాంటేజ్ ఆఫ్ శాటిలైట్ కమ్యూనికేషన్ ఓవర్ రేడియో కమ్యూనికేషన్. మామూలుగా మనం చేసే వాకీ టాకీలు ఇవన్నీ కమ్యూనికేషన్ ఉంటాయి కదండి, టవర్ టు టవర్ కమ్యూనికేషన్. వీటి మీద శాటిలైట్ కమ్యూనికేషన్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి అంటే, సింపుల్గా అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే, ఐనోస్ఫిరిక్ ప్రాపగేషన్, గ్రౌండ్ వేవ్ ప్రాపగేషన్, స్కై వేవ్ ప్రాపగేషన్ ఉన్నాయి కదా, స్పేస్ వేవ్ ప్రాపగేషన్. వీటితో కంపేర్ చేసి శాటిలైట్ కమ్యూనికేషన్ ఉన్న అడ్వాంటేజ్ ఏంటి? ఫస్ట్ అడ్వాంటేజ్ ఏంటండి, హై డిస్టెన్స్ కవరేజ్. ఏం చేస్తుంది, లాంగ్ డిస్టెన్స్ కవర్ చేస్తుంది. ఫస్ట్ విషయం, మనం వరల్డ్ వైడ్ బ్రాడ్కాస్టింగ్ చేసుకోవచ్చు, మనం ఈజీగా ఎస్టాబ్లిష్ చేయొచ్చు మొబైల్ కనెక్షన్ అనేది. కాస్ట్ అనేది కూడా కొంచెం తగ్గుతుంది. ఇదండి, వెరీ చీప్ టు ఇన్ఫర్మేషన్, చాలు. ఎకనామికల్ టు సింగిల్ పాయింట్, ఒక చోట నుంచి తీసుకుని మల్టీ పాయింట్లు పంపించడానికి చాలా ఈజీగా ఉంటుంది. సింపుల్గా చెప్పాలంటే మన డిటిహెచ్ అండి ఏం చేస్తుంది, అన్ని చోట్ల నుంచి సిగ్నల్ తీసుకుంటుంది. మనకి సింగిల్ టవరే కదా, మల్టీ పాయింట్ సింగిల్ పాయింట్ కమ్యూనికేషన్ అనొచ్చు, సింగిల్ పాయింట్ మల్టీ పాయింట్ కమ్యూనికేషన్ కూడా జరుగుతుంది. దెన్ అడ్వాంటేజ్ వచ్చేవి. ఓకేనా. కాస్ట్ ఈజ్లో, హై డిస్టెన్స్ ట్రాన్స్మిషన్, వరల్డ్ వైడ్ బ్రాడ్కాస్టింగ్, ఓకే, చీప్ ఇన్ కాస్ట్, ఎకనామికల్ ఇన్ పాయింట్ టు మల్టీ పాయింట్ కమ్యూనికేషన్. ఇవి చాలు, మీకు నచ్చినవి ఏదైనా రాసుకోండి సింపుల్గా. తర్వాత డిసడ్వాంటేజ్ అంటే, ఇది ఎక్కడో స్పేస్లో ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా రిపేర్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ కొన్నిసార్లు టైం డిలే ఉంటుంది కంపేర్ టు మన ఎర్త్ స్టేషన్ దగ్గర ఉన్న టవర్స్తో కంపేర్ చేస్తే కొంచెం స్పీడ్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ నుంచి స్పేస్లోకి వెళ్ళి స్పేస్ నుంచి మళ్ళీ మన దగ్గర రావాలి కాబట్టి టైం డిలే ఉంటుంది. ఈ రెండు డిసడ్వాంటేజెస్. టైం డిలే బిట్వీన్ టెలిఫోన్ కన్వర్జేషన్ అండ్ డేటా ట్రాన్స్మిషన్ బికాస్ వేవ్ ప్రాపగేషన్ పార్ట్. తర్వాత రిపేర్ ఆఫ్ శాటిలైట్ ఈజ్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. పాసిబుల్లే, కాకపోతే దీనికోసం వెళ్ళే ఖర్చుతో వేరే శాటిలైట్ లాంచ్ చేసుకోవచ్చు. సో ఈ రెండు మెయిన్ డిసడ్వాంటేజెస్. ఇది అంత ఇంపార్టెంట్ కాదు కదని తెలుసుకోండి. శాటిలైట్ ఆర్బిట్స్ అంటాడు, సర్క్యులర్ ఆర్బిట్ ఉంటుంది, ఎలిప్టికల్ ఆర్బిట్ ఉంటుంది. ఓకేనా, జస్ట్ నేమ్ వైజ్ తెలుసుకుంటే చాలు. నెక్స్ట్ ఎర్త్ స్టేషన్ బ్లాక్ డయాగ్రామ్ అండి. మీకు ఇది కూడా సపరేట్ వీడియో చేశాను, దాంట్లో చూడండి. దీంట్లో మీకు సపరేట్గా అడిగే క్వశ్చన్ వచ్చింది, గ్రౌండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ గురించి మళ్ళీ సపరేట్గా అడుగుతాడు. ఓకేనా, గ్రౌండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ గురించి. దీంట్లో జీసీ, ట్రాన్స్మిటర్, రిసీవర్ ఉంటుంది. వీటి పని మాత్రం చెప్తాను, రిమైనింగ్ అంతా మీరు చూసుకోండి.
జీసీ ట్రాన్స్మిటర్ కానీ ఏం చేస్తుంది, మల్టిపుల్ సిగ్నల్స్ తీసుకుని సిగ్నల్ కింద కన్వర్ట్ చేసి పాస్ చేస్తుంది ఫ్రంట్కి. ఓకేనా, సింపుల్. జీసీఈ ట్రాన్స్మిట్, గ్రౌండ్ కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్ ట్రాన్స్మిట్. జీసీఈ రిసీవర్ అంటే ఏం చేస్తుంది, సింగిల్గా వచ్చిన సిగ్నల్ని సెవరల్ సిగ్నల్స్ కింద కన్వర్ట్ చేసి మళ్ళీ పాస్ చేస్తుంది. అంటే ఇది సింపుల్గా మన సెటప్ బాక్స్. ఇదేంటి, మన బ్రాడ్కాస్టర్ యొక్క బాక్స్. వాడు ఏం చేస్తాడు, హెచ్బిఓ, ఈటీవీ, స్పోర్ట్స్ ఇవన్నీ కలిపి సింగిల్ సిగ్నల్ కింద పాస్ చేస్తాడు. యాంటెన్నా ద్వారా వెళ్ళిపోయింది అనుకుందాం. ఇది ట్రాన్స్మిటర్ పాత్. ఇది మన దగ్గర ఉన్న డిటిహెచ్ యాంటెన్నా అనుకుందాం. రిసీవ్ చేసుకుని కన్వర్షన్స్ అన్నీ చేసి డీమాడ్యులేట్ చేసి మనకి సెవరల్ ఛానల్స్ ఇస్తుంది. మనం సింగిల్ ఛానల్ తీసుకుంటాం. ఎక్కడేమవుతుంది, ఆ సన్ డైరెక్ట్ కానీ ఎవడో ఒకడు ఒక బ్రాడ్కాస్టర్ ఏం చేస్తాడు, అన్ని ఛానల్స్ దగ్గర నుంచి సిగ్నల్స్ తీసుకుని సింగిల్ ఛానల్ కింద కన్వర్ట్ చేస్తాడు. వాడు సింగిల్గా ఏం చేస్తాడు, యాంటెన్నా ద్వారా సిగ్నల్ పాస్ చేసుకుంటాడు. మల్టిపుల్ సిగ్నల్ సింగిల్ సిగ్నల్. మనం ఏం చేస్తాం, ఆ సింగిల్ సిగ్నల్ తీసుకుని మల్టిపుల్ ఛానల్స్ తీసుకుంటాం. ఓకేనా, సింగిల్ టు మల్టిపుల్, మల్టిపుల్ టు సింగిల్. ఈ జీసీ ట్రాన్స్మిటర్ రిసీవ్ సపరేట్గా అడుగుతాడు. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఒకసారి మీరు చదివితే అర్థమవుతుంది. నెక్స్ట్, ఈ యూనిట్